నీ చెల్లెలు శాంతే నా భార్య. A few moments later. శాంతి, మా శాంతి. నువ్వే తన అన్నయ్యని శాంతికి చెప్పడానికి ప్రయత్నించాను. మా అన్నయ్య చాలా మంచివాడు. ఆ గూండా మా అన్నయ్య కథని కొట్టిపారేసింది. కనీసం నీకైనా నిజం చెప్తామని నిన్ను రమ్మన్నాను. సెల్వస్వామితో వచ్చావు, అది నన్ను బెదిరించడానికి. ఇంకేం చెప్తాను? ఐఎమ్ సారీ ధర్మ. శాంతిని ఎవరో కిడ్నాప్ చేయలేదు, తనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏమో, నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికో తెలీదు. తను నాకు సరిపోదని ఎవరో వాగారట, అందుకని వెళ్ళిపోయింది నా కోసం. నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలని తను వెళ్ళిపోయింది. వెతికి పట్టుకుంటాను, వెనక్కి తీసుకొస్తాను. శాంతి నా భార్య, నాతోనే ఉంటుంది. నా ప్రాణం పోయేదాకా నాతోనే ఉంటుంది. చదువుకోనివ్వలేదు. ఇంట్లో చాకరీ అంతా తనతోనే చేయించేవారు. యాక్చువల్లీ తను పని మనిషి అని అందరితో చెప్పేవారు. ఇంతకీ ఆర్కే భార్యని ఎవరు కిడ్నాప్ చేశారో? ధర్మ, అరవింద్ పేరెత్తగానే ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐఎమ్ సారీ. ఏమన్నా? ఆర్కే భార్యని ఎవరు కిడ్నాప్ చేశారో అన్నాను. ఎవరూ చేయలేదు, తనే వెళ్ళిపోయింది. Ride and running for cover. Let's catch up 'cause he's just too clever. Na 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 never. Think you can let go the shiver. Breaking up until you want the one and only one. Get it right and set it straight and cause you're on the run. సార్, శాంతి తను ఇక్కడే ఉంది, నాకు తెలుసు. నువ్వు శాంతితో మాట్లాడి చాలా రోజులైందన్నావు. కాల్ రికార్డ్స్ తెచ్చి చూస్తే తను వెళ్లే ముందు నీకు ఫోన్ చేసింది. నువ్వు అబద్ధం చెప్పావు శిరీష్. అవును సార్, అబద్ధం చెప్పాం. తను ఇక్కడే ఉంది, పైన గదిలో ఉంది. రండి.
దొరికింది. బెంగళూరులో ఉంది. హైదరాబాద్ తీసుకొస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కీర్తన ఏమైందన్నయ్య? శాంతి శాంతి గురించి తెలిసింది. ఏ సింత అన్నయ్య? ఏ శాంతి ఏంట్రా? మన శాంతి, మన చెల్లెలు శాంతిరా. క్షేమంగా ఉంది, సుఖంగా ఉంది. ఏసీపీ ఆర్కే నాయుడు ఉన్నాడు కదా, అతని భార్య మన శాంతిరా. నమ్మలేకపోతున్నారు కదా, నిజం రా. శాంతి మన నుంచి దూరం అయ్యాక తిరిగి మన ఊరికి వెళ్ళిపోయింది. అక్కడే ఇన్నాళ్ళు ఉంది, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళు చాలా కష్టపెట్టారట. ఈ మధ్యన నాన్నమ్మ వాళ్ళతో హైదరాబాద్ వచ్చింది, ఆర్కేని కలిసింది, పెళ్లి చేసుకుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. లాయర్ దగ్గర జరిగింది మొత్తం రికార్డ్ అయింది సార్. ఈసారి బెదిరించడానికి 4 కొడుకులు కలిసి వచ్చారు సార్. అది కూడా కాపీ పంపు. పంపుదాం సార్. ఇక వాళ్ళని అరెస్ట్ చేయాలా సార్? వద్దు, నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ అప్పుడే వాళ్ళని అరెస్ట్ చేయి. వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. వాడు శాంతిని పెళ్లి చేసుకున్నాడు. ముదనష్టపతి బిచ్చగతిలా ఉండేది మహారాణిలా ఎలా వెలిగిపోతుందో చూడు. హలో సార్. మీ పేరెంట్స్ కేసు రీఓపెన్ చేయించాను ధర్మ. కేసు రీఓపెన్ అవుతుంది అనగానే వాళ్ళు భయపడి చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లన్నీ ఉపయోగించుకుంటున్నాను. వాళ్ళని ట్రాప్ చేసి వాళ్లకు విరుద్ధంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాను. వాళ్లకు శిక్ష పడుతుంది ధర్మ. మీ పేరెంట్స్ని హత్య చేసినందుకు, మిమ్మల్ని అనాథల్ని చేసి రోడ్డు పాలు చేసినందుకు, ముఖ్యంగా నీలాంటి మంచి మనిషి జీవితం నాశనం చేసినందుకు. థ్యాంక్ యూ. The next. ఏంటి ధర్మ, ఎనీ ప్రాబ్లం? నిజంగా శాంతిని కలవాలని చాలా ఎదురు చూస్తున్నాను సార్. కానీ నేను ధర్మాన్ సార్, సెల్వస్వామి మనిషి, ఒక క్రిమినల్ని. మీరు ఒక పోలీస్ ఆఫీసర్. మీ దృష్టిలో క్రిమినల్స్ అందరూ మీ శత్రువులు. అది ఎవరైనా సరే మీ శత్రువులే. మన శత్రుత్వం వల్ల తనెంత బాధపడుతుంది. ఒకవైపు అన్నయ్య, ఇంకోవైపు తన భర్త. ఇద్దరి మధ్య ఎంత సంఘర్షణకు లోనవుతుంది. దీనికి పరిష్కారం నీ చేతిలోనే ఉంది. నువ్వు క్రిమినల్ అయినంత వరకే నాకు శత్రువి. ఈ పనులొదిలే, సెల్వస్వామిని వదిలే, ఏ సమస్య ఉండదు. కృతజ్ఞత, విశ్వాసం అన్నవి లేకపోతే మనిషికి మృగానికి తేడా ఉండదు సార్. నేను నా తమ్ముళ్ళు బ్రతుకున్నది సెల్వస్వామి వల్ల. నీ మర్చిపోను, మర్చిపోకూడదు. మనిషికి మృగానికి తేడా లేకుండా పోయేది మానవత్వం లేనప్పుడు.
నువ్వు కృతజ్ఞత విశ్వాసం అంటూ మానవత్వాన్ని చంపుకుంటున్నావు. అందులో అర్థం లేదు. పుట్ ఏ స్టాప్ టు దిస్ నౌ. సెల్వస్వామిని వదిలే. నో సార్. ఐఎమ్ సారీ, బట్ ఐ కాంట్. సెల్వన్ నేను వదలలేను. తనని మార్చడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను, కానీ మాట్లాడో లేదో నాకు తెలీదు. అంతవరకు నేను మీ క్షత్రువునే. మన వల్ల శాంతి బాధపడాల్సిందే. వద్దు సార్, శాంతి ఇంకా బాధపడకూడదు. ఇప్పటికే ఎంతో కష్టపడింది, ఇక చాలు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. నేను తన అన్నయ్యనని శాంతికి చెప్పొద్దు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? ఆర్కేకి శత్రువు సెల్వన్న. నువ్వు ఆయనకి శత్రువు అయింది సెల్వన్న వల్ల. శాంతికి ఆర్కేకి మధ్య సమస్యలు వస్తే అది నువ్వు సెల్వన్నకి స్నేహితుడు అయినందుకు వస్తాయి. అంటే మన సమస్యలకు మూల కారణం సెల్వన్న. అలాంటప్పుడు సెల్వన్నను వదులుకోవాలి. కానీ సెల్వాని వదిలే ప్రసక్తే లేదు. అయితే సెల్వన్న కోసం శాంతిని వదిలేస్తావా? ఆర్ యు మ్యాడ్? సెల్వ కోసం మాత్రమే కాదు సత్య, అందరి మంచి కోసం ఈ పనిచేస్తున్నాను. నాన్ సెన్స్. ఇందులో సెల్వన్న మంచి తప్ప ఇంకెవరు మంచి లేదు. శాంతిని వదిలేస్తే మనం సంతోషంగా ఉంటావా? మనం కనిపించకపోతే శాంతి సంతోషంగా ఉంటుందా? ఇందులో సంతోషపడేది ఒక్కరే, సెల్వన్న. నువ్వు ఆయనతో ఉంటావు, ఆయన వెధవ పనిలో సాయం చేస్తుంటావు. నీ బ్రెయిన్ లేకుండా ఆయనకి లైఫే లేదు కదా. Stop it, సత్య! లేదన్నయ్య, నువ్వు ఇది సెల్వన్న కోసమే చేస్తున్నావు. ఖచ్చితంగా ఆయన కోసమే చేస్తున్నావు. సరే, సెల్వ కోసమే చేస్తున్నాను. అయితే ఏంటి? తప్పేముంది? నాకు వాళ్ళంటే కృతజ్ఞత ఉంది, విశ్వాసం ఉంది. సో వాట్? నన్ను అర్థం చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి. ఐ డోంట్ కేర్. కానీ ఇదే నా ఫైనల్ డెసిషన్. దీని గురించి ఇంకా ఆర్గ్యూ చేయకండి. నీ డెసిషన్ నేను యాక్సెప్ట్ చేయనన్నయ్య. నువ్వు శాంతిని కలిసినా, మనం ఎవరో తనతో చెప్పినా నేను ఊరుకోను సత్య. సీరియస్గా చెప్తున్నాను. స్టే అవే ఫ్రమ్ హర్. నా మాట వినేటట్లయితే లోపలికి వెళ్ళు, లేదంటే ఈ నిమిషం ఇంట్లో నుంచి బయటికి పో. ఇంకెప్పుడు నా ముఖం చూడకు. అన్నయ్య లేడనుకో, చచ్చిపోయాడనుకో, జస్ట్ గెట్ అవుట్. మీ ఇద్దరు కూడా చెప్తున్నాను, నా మాట వినగలిగితే నాతో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. మావయ్య, మీతో విషయం మాట్లాడాలి మావయ్య. ఏంటి అరవింద్? నాన్నని, బాబాయ్ వాళ్ళని గుడ్ మార్నింగ్ సార్. ఏసీపీ ఆర్కే నాయుడు. Good morning. మీతో మాట్లాడాలి సార్. A few moments later. అర్థమైందా? 14 ఏళ్ల ముందు ఇలాగే మా ఇళ్లకొచ్చి బెదిరించారు. రామ్మూర్తి వైపు సాక్ష్యం చెప్పొద్దన్నారు. మా మాట వినకపోతే మమ్మల్ని, మా వాళ్ళని నాశనం చేస్తామన్నారు. అందుకే
రామ్మూర్తి కేసు గెలవబోతున్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకునే ప్రసక్తి లేదని, ఆస్తి కోసం మీరే వాళ్ళని హత్య చేశారని తెలిసినా నోరు మెదపలేదు. ఇంతవరకు మౌనంగానే ఉన్నారు. మరి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకులా మాట్లాడుతున్నారు? మేమేం చేశాం? మీరేం చేయలేదు. ఇక ముందు కూడా ఏం చేయకూడదనే మీకు వార్నింగ్ ఇస్తున్నా. రామ్మూర్తి కేసు రీఓపెన్ చేశారు. మళ్ళీ విచారణ జరిపిస్తున్నారట. మీలో ఎవరో అనవసరంగా వాగొద్దు. రామ్మూర్తిది ఆత్మహత్య. కేసు గెలుస్తాడన్న నమ్మకం పోయి అప్పుల బాధ పడలేక ప్రాణాలు తీసుకున్నాడు. అతను చనిపోయే ముందు మీతో చాలా నిస్పృహగా, నిరుత్సాహంగా మాట్లాడాడు. ఇంతే. ఇదే మీరు చెప్పాల్సింది. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా మాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. ఈ సీడీలో వీళ్ళు రామ్మూర్తి గారి లాయర్ని బెదిరించడం కూడా ఉంది. A few moments later. హలో ధర్మ. హలో సార్. మహాలక్ష్మి వాళ్ళ ప్రాపర్టీ అంతా సీజ్ చేయించాను కదా. కొడుకులు జైల్లో, తల్లి దిక్కులేని దానిలా రోడ్డు మీద యాతన పడ్డారు. హలో ఏయ్ ముసిల్దానా, వాడి అవును నేనే. ఊరికి వెళ్ళిపోయావా లేదా? ఎవడ్రా నువ్వు? ఇలా ఫోన్లో కాదు. నీకు ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు. నీ ముందుకొచ్చానంటే మాట్లాడటం ఉండదు, ప్రాణాలు తీయటమే ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి పో. The next day. హలో ధర్మ. ఏంటి, ఏదో ప్రాబ్లం ఉందంట సెల్వా అంటున్నాడు. అవును ధర్మ. ఎవరో నాకు ఫోన్ చేసి ఆర్కే జోలికి వెళితే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. నేను మాట్లాడింది నీతో సెలవుస్వామితో. నువ్వెలాగూ ఎవరికీ చెప్పవు. ఇక సెలవుస్వామి అయ్యుంటాడని ఫోన్ చేశాను. ఆయన కాదంటున్నాడు. ఇంకెవరు చెప్పారు? ఎవరు ఈ పని చేసుంటారు? మీ వియ్యంకులకి అరవింద్ కూడా మీరు ఈ పని చేయడం ఇష్టం లేదని చెప్పారు కదా. వాళ్ళేమైనా మిమ్మల్ని ఆపడానికి ఇలా చేస్తున్నారేమో, చూసుకోండి. వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారా? అది కావచ్చు. భగవంతుడా, ఈ లోకంలో ఎవరిని నమ్మేటట్లేదే. నిజమే, ఎవరిని నమ్మలేం. నాకు సాయం చేయగలవా ధర్మ? ఏంటి? ఆ ఫోన్ చేసిన వాడు అర్ధరాత్రి వచ్చి నన్ను చంపుతానంటున్నాడు. మా ఇంటికి కాపలాగా నీ మనుషుల్ని పంపగలవా? నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏమన్నారు? మిమ్మల్ని కాపాడడానికి నేను మనుషుల్ని పంపాలా? అవునయ్యా, అరవింద్ని అడిగేదాన్ని. కానీ వాడే ఈ పని చేస్తున్నట్టయితే ఇంకా వాడిని అడుగుతాను. సారీ మహాలక్ష్మి గారు, నా మనుషులు సెలవు మనుషులు ఒక్కరే. నేను వాళ్ళని పంపితే సెలవుకు తెలుస్తుంది. మహాలక్ష్మికి ఎందుకు సాయం చేస్తున్నామని సెలవు అడిగితే నిజం చెప్పాల్సి వస్తుంది. ఆ రిస్క్ నేను తీసుకోలేను. మీరే మేనేజ్ చేసుకోండి. అలాగేలే, నేను జాగ్రత్తగా ఉంటాను. ఇంతకీ ఆర్కే విషయం 10 రోజులు అన్నాను కదా. 10 రోజుల్లో ఉంటారు బాబు. ఇంకో విషయం, ఇంకెప్పుడు సెలవుకు ఫోన్ చేయొద్దు. ఏమున్నా నాతోనే మాట్లాడండి. లేదంటే మనం మధ్య కుదిరిన ఒప్పందం నేను క్యాన్సిల్ చేసేస్తాను. అయ్యయ్యో, వద్దొద్దు, నేను ఫోన్ చెయ్యనులే. నాకు సాయం. A few moments later. టైం అవుతోంది, త్వరగా రా. I'll be there in 5 minutes. సరే. ఇక వెళ్దావా?
ధర్మ వస్తున్నాడు, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. నీకు టైం అవ్వట్లేదా? కానివ్వండి అన్న, ఎంత లేట్ అయితే అంత మంచిది. ట్రైన్ మిస్ అయిపోతుంది కదా, అప్పుడు తను వెళ్ళదు. ఏం మిస్ అవ్వదు. ధర్మ 5 minutesలో వచ్చేస్తున్నాడు. అసలు నువ్వు వెళ్ళటం అవసరమా? నన్ను అడిగితే నీకు ఈ మధ్య బ్రెయిన్ డ్యామేజ్ అయింది మామీ. లేకపోతే సెల్వన్నతో కలిసి ఊరెళ్ళే ఛాన్స్ వస్తే దాన్ని వదులుకొని ఫోన్లు కూడా సరిగా పంచిన అడవిలోకి క్యాంప్కి వెళ్తావా? యు ఆర్ క్రేజీ. మీరేనా ఆపొచ్చు కదన్నా. వెళ్ళని ఈ వారం రోజులే కదా దూరంగా ఉంటుంది. ఆ తర్వాత జీవితాంతం నాతోనే. హాయ్. రారా, నీకోసం వెయిట్ చేస్తున్నాం. సారీ, కొంచెం ఆలస్యమైంది. నో ప్రాబ్లం. ఇక వెళ్దామా? ఆగుదయ్యా, వాళ్ళిద్దరూ వెళ్తారులే. బాయ్ ధర్మ. బాయ్. బాయ్ మామీ. బాయ్. సార్ నేను చెప్పేస్తాను. సార్ చెప్పేస్తాను. సార్ నేను పార్టీ ఇచ్చాను సార్, అందరికి డ్రగ్స్ ఇచ్చాను, అందుకే హరీష్ చచ్చిపోయాడు సార్. అది సూసైడ్ కాదు సార్, డ్రగ్స్ ఓవర్ డోస్. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. నానికి ఫోన్ చేయి. ఏంటి సార్? నోర్మోయ్, నీకు డ్రగ్స్ సప్లై చేసే రాస్కెల్ ఉన్నాడు కదా నాని, వాడితో మాట్లాడు. ఈ రాత్రికి నీకు డ్రగ్స్ కావాలని చెప్పు. హలో రంజిత్ భయ్యా. హలో నాని, ఈరోజు నాకు కొంచెం మాల్ కావాలి. ఈ దినమా? ఎందుకు రంజిత్ భయ్యా? మొన్ననే గొడవైంది కదా, కొన్ని దినాలు ఊరుకుంటే కదా. నాకు కావాలి ఈరోజే. యుఎస్ నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు, పార్టీ ఉంది. నీ ఇష్టం. ఫామ్ హౌస్కి తేవాలనా? అవును. పార్టీ టైంకి అందిపోతుంది, కానీ ఈసారి ఏ ప్రాబ్లం రానివద్దు రంజిత్ భయ్యా. ఆ హరీష్తో అయినట్లు మళ్ళా కావద్దు. కాదు. మంచిది రంజిత్ భయ్యా. ఎక్కడికి రా? చచ్చాను. అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఒక ఫ్రెండ్. పైకి రా. టైం ఎంతో చూసావా? ఒంటి గంట. ఈ టైంలో ఏ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నావు? అది రహస్యంగా. అమ్మో, బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. ఏం చెప్పను? చెప్పరా? చెప్పినా వల్చేస్తాం. ఏంటి? నన్ను చంపేయనంటే అంతా చెప్పేస్తాను.
ఏం చేసావు దయ్యా? నా అన్నమ్మకి ఫోన్ చేసి ఇప్పుడు కూడా తనకే ఫోన్ చేయడానికి వెళ్తున్నాను. నాన్నమ్మక? అవును, ఆ రోజు తను మన ఇంటికి వచ్చి ఆర్కేని చమ్మంది కదా, నాకు చాలా కోపం వచ్చింది. నీ ఫోన్లోంచి తన నంబర్ తీసుకున్నాను. మొన్న తనకి ఫోన్ చేసి నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. ఎవరిని బాధ పెడుతున్నావో, ఎవరిని చంపాలని ప్లాన్లు వేస్తున్నావో అంతా నాకు తెలుసు. ముసల్ది చాలా భయపడిపోయింది. కోర్స్ నేనెవరో చెప్పలేదనుకో, పబ్లిక్ ఫోన్ నుంచి చేశాను. నిన్న కూడా కాల్ చేశాను. ఈ రాత్రిలోగా నువ్వు వెళ్ళిపోవాలి, లేదంటే అర్ధరాత్రి నేను వస్తాను. సైలెంట్ గా నీ ప్రాణాలు తీసేస్తాను. అర్ధరాత్రి అయింది కదా, ఒక్కసారి ఫోన్ చేస్తే ముసల్ది ఇంకాస్త భయపడుతుంది కదా అని. ఏం చెప్పాను నీకు? ఏం చెప్పాను? ఈ విషయం నేను చూసుకుంటానన్నాను కదా, మీరు ఎన్నో కావద్దని చెప్పాను కదా, మరి ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు చేశావు? అన్నయ్య, నా మాట అంటే లెక్కలేదా నీకు? ప్లీజ్ అన్నయ్య. చెప్పరా? అన్నయ్య. లెక్కలేదా నిన్ను? ఒక్క నిమిషం. ఏయ్, నువ్వు ఉండరా సత్య, నువ్వు అడ్డురాకు. వీడి రోజు చెప్పరా? చెప్పు. ఎందుకు కొడుతున్నావు అన్నయ్య? నేనేం తప్పు చేశాను? ఆ రాక్షసి ఆర్కిని చంపేయమంది, మన శాంతి భర్తని చంపేయమంది. నువ్వు తను నరికేయాల్సింది పోయి వదిలేసావు. అందుకే నేను ఫోన్ చేశాను. ఆహా, అన్నయ్య చేతగాని వాడు ఏమీ చేయలేడు కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయాలనుకున్నావు అనమాట. నేను అలా పోయి ఇడియట్. నేను ఆర్కేకి ఆ హాని జరగనిస్తానా? తనని కాపాడడానికి ఏదో ఒకటి చేయకుండా ఊరుకుంటానా? నేనేం చేస్తున్నానో మీకు చెప్పనంత మాత్రానా ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చున్నానని అర్థం? నేను ఆల్రెడీ మేనేజ్ చేస్తున్నాను. నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి లేని సమస్యలు తెచ్చిపెట్టావు. ఎవరు మహాలక్ష్మిని బెదిరించారన్న విషయం సెల్వాకు తెలిసిందిరా. ఆ పని చేస్తుంది నేనేమోనని సెల్వ నన్ను. నీ వల్ల మా మధ్య గొడవలైనా వస్తాయి, లేదంటే నిజమైన బయటపడుతుంది. అర్థమవుతుందా నువ్వేం చేశావో? సారీ అన్నయ్య. Shut up! ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నిజంగా ప్రాణాలు తీసేస్తాను. A few moments later. దయా, దయా, మళ్ళీ ఏంటి ఇన్స్టాల్మెంట్ లో కొడతాడా? వెళ్ళుదయ్యా, వెళ్తాంలే. A few moments later. నాన్నమ్మకి ఫోన్ చేయి. ఏంట్రా అలా చూస్తున్నావు? నిజంగానే అంటున్నాను, ఫోన్ చేయి. నేను చెప్పమన్నట్లు చెప్పు. హలో, ఏయ్ ముసల్దానా,